హాయ్ అండి. ఈరోజు కీమా రెసిపీ చేస్తున్నాను. ఒక కుక్కర్ పెట్టుకొని అందులో సరిపడినంత ఆయిల్ వేసాను. అలాగే సాజీరా, అలాగే మసాలా దినుసులు కూడా వేసుకున్నాను. అలాగే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకున్నాను. అలాగే 2-3 పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసి వేసుకున్నాను. ఇలా కొద్దిగా నూనెలో అవి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుకోవాలి. అలాగే కొద్దిగా పసుపు కూడా నూనెలో కలుపుకోవాలండి. ఇలా చేయడం వల్ల కూర టేస్టీ చాలా బాగా ఉంటుందండి. అలాగే అందులోనే కట్ చేసి పెట్టుకున్న కొద్దిగా కొత్తిమీర, అలాగే కరివేపాకు కూడా వేసుకున్నాను. అది కూడా కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. అలాగే కడిగి పెట్టుకున్న కీమా కూడా వేసుకున్నానండి. ఇది కొద్దిగా నూనెలో కలుపుకోవాలి. అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకున్నానండి. అది కూడా నూనెలో కొద్దిగా పట్టేంత వరకు కలుపుకోవాలి. ఇలా చేయడం వల్ల కీమా నీసు వాసన అన్నది ఉండదండి. ఇలా కొద్దిగా కుక్కర్ మూత పెట్టుకొని ఒక 3-5 మినిట్స్ ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకోవడం వల్ల నీసు వాసన అన్నది ఉండదండి. చూడండి, ఇలా కలుపుకోవాలి. తర్వాత మళ్ళీ కొద్దిసేపు అలాగే ఉడికించుకోవాలండి. మళ్ళీ కొద్దిగా టమాటా ముక్కలు కూడా వేసుకున్నాను. టమాటా ముక్కలు కూడా కొద్దిగా ఉడికించుకోవాలండి అందులోనే. అలాగే 2 స్పూన్స్ కారం వేసుకున్నాను. కారం కూడా కీమకు పట్టేంత వరకు కలుపుకోవాలి. ఇలా నూనెలో ఉడికించుకోవడం వల్ల కీమా టేస్ట్ చాలా బాగుంటుందండి. మళ్ళీ కొద్దిసేపు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. చూడండి, ఆయిల్ అన్నది పైకి వస్తుంది. నేను కొద్దిగా వాటర్ వేసుకున్నానండి కొద్దిసేపు ఉడికించుకోవడానికి. ఉడికిన తర్వాత మనం కొద్దిగా కలుపుకోవాలి. అలాగే విజిల్స్ పెట్టుకున్నానండి. ఒక 3-5 విజిల్స్ పెట్టుకున్నాను. అంతే, కీమా